నిర్మలా సీతారామన్ గారు అమరావతిలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అదే అమరావతి ఆర్థిక నగరంగా కూడా రూపొందించడానికి సిద్ధంగా ఉంది, దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా అద్భుతంగానే చెప్పాలి. ఎందుకంటే నిన్న సుమారుగా ఒక 15 నేషనల్ బ్యాంక్ సంబంధించిన కేంద్ర కార్యాలయాల్ని రాష్ట్రంలో ఉండే రాష్ట్రాన్ని మొత్తం మీద హెడ్ ఆఫ్ ది బ్రాంచ్గా ఉండే కార్యాలయాల్ని అమరావతిలో ఆవిడ గ్రాండ్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మరొక కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారు, డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు, మంత్రి నారాయణ గారితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడడం జరిగింది. అలాగే బాబు గారి సంకల్పం, మోదీ గారి సహకారం, ఒకే రోజు 15 ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన చేశారు. అండ్ మోర్ ఓవర్ నిర్మలా సీతారామన్ గారు తెలుగువారి కోడలు. సో ఆమెకి తెలుగు కూడా చాలా ఎంతమంది హైర్ అఫీషియల్స్ హైరార్కీస్ ఉన్న సభలో కూడా చాలా చక్కగా తెలుగులో ప్రసంగించడం కూడా ప్రశంసనీయదగిన విషయం. ఇక్కడ ఒకసారి ఇలాగ 15 సంబంధించిన బ్యాంకు అన్నీ కూడా ఆఫీసులు ఓపెన్ అవ్వడం అనేది ఇలా జరగడం దేశంలో ఇదే ప్రథమం. అమరావతి పునఃప్రారంభం అనేది నిజంగా బ్రహ్మయజ్ఞం అని చెప్తూ చంద్రబాబు సారథ్యంలో బలమైన రాజధానిగా అవుతుంది. పైపెచ్చు నిర్మలా సీతారామన్ గారు నిన్న కార్యక్రమంలో ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే, నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద మేబీ తెలుగువారి కోడలనే ఉద్దేశంతోనో లేదంటే మీరు ఇతర ఉద్దేశంతోనో ఎన్డీఏ భాగస్వామి పక్షాల విషయం పక్కన పెడితే నాకు ఆంధ్రప్రదేశ్ ఏదైతే డివైడ్ అయిపోయిన తర్వాత బైఫికేట్ అయిన తర్వాత తెలంగాణ నుంచి చాలా ఇబ్బందుల్లో ఉంది, దాన్ని ఏదో ఒకటి చేద్దాము. అండ్ మోర్ ఓవర్ ప్రధానమంత్రి మోదీ గారు నేను అదే పార్టీలో ఉండి అదే పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను ఆయన ఎక్కువసార్లు పొగడకూడదు, ఎక్కువసార్లు ప్రైజ్ చేయకూడదు. కానీ ఆయన ఎప్పుడు కలిసినా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, మీరు మ్యాక్సిమం ఏం చేస్తారో చేయండి, మీరు బడ్జెట్లో కూడా ఏం కేటాయిస్తారో కేటాయించండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారట ప్రధానమంత్రి మోదీ గారు నిర్మలా సీతారామన్ గారు. ఇది విషయం నేను చెప్పకూడదు అంటూనే ఆవిడ సభాముఖంగా ఈ విధంగా చెప్పడం అనేది ఒక్కసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హర్షధ్వానాలతో తన కృతజ్ఞతలు తెలియజేసే విధంగా చప్పట్లు కొట్టారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో బ్యాంకింగ్, రాష్ట్ర ఆలోచన సహకారానికి చేయూతనివ్వాలి. నాడు హైదరాబాద్లో, నేడు అమరావతిలో చంద్రబాబు చేతుల మీదుగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్. ఇంతకుముందు మనకి ఏదైతే గచ్చిబౌలి అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా అప్పట్లో గ్రాండ్ లాంచ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. ఆ తర్వాత కొన్ని రకాల స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం లాంటివి ఇనాగ్రేట్ చేశారు. తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్కి వచ్చే స్పోర్ట్స్ విలేజ్ లాగా తయారు చేసి రూమ్స్ కడితే అది మొన్న తెలంగాణలో కరోనా టైంలో ఒక కరోనా బాధితులకి ఉపయోగపడింది. అది నిజంగా అంటే ప్రతిదీ దూరదృష్టితో చేయడం వల్ల దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలా కానీ రకరకాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిమ్స్ అనేదో పెట్టడం జరిగింది. అందులోనే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ క్వారంటైన్కి వెళ్ళిన పేషెంట్లైన అందరినీ కూడా అక్కడ ఉంచడానికి ఎంతగానో దోహదపడింది తెలంగాణ ప్రభుత్వానికి కరోనా టైంలో. సో అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభించడం బ్రహ్మయజ్ఞం లాంటిదని, దాన్ని చంద్రబాబు మొదలుపెట్టగా ప్రధాని మోదీ వచ్చి మద్దతు తెలిపారు. సమగ్ర ప్రణాళికతో నూతన రాజధాని నిర్మించడం సామాన్యమైన పని కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేల ఎకరాలు రైతు నుంచి తీసుకుంటున్నారు, ఇంకా అవసరమా అనే కొంతమంది పెదవి విరుస్తున్నారు. సొంత పార్టీలో కూడా కొంతమంది బయటికి చెప్పుకోలేక మాట్లాడుతున్నారు. దాని మీద కాస్త విశ్లేషించుకుంటే ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత దాన్ని రోడ్ ఎంకరేజ్మెంట్, ఒక 100 అడుగులు వెడల్పు గల రోడ్లను విస్తరణ చేయడం, లేదు ఇక్కడ ఎంత బిల్డింగ్ కట్టాలంటే చుట్టూ ఒక 10 ఎకరాల అవసరం, ఇట్లాంటివి తర్వాత ఇబ్బంది పడే కన్నా మళ్ళీ వాళ్ళకి అక్కడ ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలు, బయటికి ఇరుకు రోడ్లు కాకుండా ప్లాన్డ్ సిటీ. మీకు చాలామంది కాకినాడ గురించి ఒక స్టోరీ చెప్తుంటారు. అది కెనడా అంట. కోకనాడ కాకినాడ అయిపోయింది. సో అంటే ఎంత ప్లాన్డ్గా ఉంటుందో కెనడా దేశము, అలాగే అప్పట్లో కాకినాడని ఆ విధంగా నిర్మించుకున్నారు. కాకపోతే తర్వాత ఈ కబ్జాలు, ఆకుపేలు మెల్లమెల్లగా విస్తరించడాలు, మళ్ళీ మారాల్సింది ప్రజలే అనుకోండి, వేరే విషయం. సో అలా కాకుండా ముందుగానే ఐటీ హబ్బు, ఎడ్యుకేషన్ హబ్బు, హెల్త్ హబ్బు, ఫైనాన్షియల్ హబ్బు ఇలాగ ఎక్కడికక్కడ డివైడ్ చేసేసి అమరావతిని ఒక రాబోయే 10 ఏళ్లలో ఒక అందమైన విశ్వనగరంగా తయారు చేయాలనేది ఆయన ఉద్దేశం, ఆయన కళ సాకారం. మేబీ ఒక అమరావతిని చరిత్రలో కూడా చాలా సందర్భాల్లో విన్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి అమరావతి కేంద్రంగా సామ్రాజ్యాన్ని విస్తరించారని. అలాగే బౌద్ధులు కూడా చాలామంది ఆరామాలు
ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నారని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రుల ప్రధాన పట్టణం అమరావతి అవుతుందని చెప్పడం, ఇవన్నీ కూడా మేబీ వాళ్ళు దివ్య దృష్టితో చూసి చెప్పినవన్నీ ఈ విధంగా సంకల్పించుకొని ముందుకెళ్తున్నామో అనిపించవచ్చు. నిన్న సీతారామన్ గారు వ్యాఖ్యలు, కామెంట్స్ చూస్తే నిజంగా అమరావతి రాబోయే మరో 10 ఏళ్లలో అద్భుతమైన విశ్వనగరంగా రూపొందుతుందనడానికి ఎటువంటి డౌట్, సందేహం అయితే లేదు. ఆర్థిక నగరం, ఐటీ హబ్బు, హెల్త్ హబ్బు, ఎడ్యుకేషన్ హబ్బు, దేనికి దానికే అంటే ఒక హెల్త్ అన్నీ ఒక దగ్గర, ఐటీ డెవలప్మెంట్, క్వాంటమ్ కంప్యూటర్ ఇవన్నీ అంటున్నారు కదా, ఇవన్నీ ఒక దగ్గర, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు, సెక్రటేరియట్ ఇవన్నీ ఒక దగ్గర, హెల్త్కి సంబంధించిన హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఒక దగ్గర, యూనివర్సిటీసు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవి, అంటే దేనికి దానికి సపరేట్గా ఒక హబ్లా తయారు చేసేసి ఎవరికి వెళ్ళినా ఇక్కడ నుంచి ఈ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి ఆ చివరి వెళ్ళాలి, ఇక్కడ అడ్మిషన్ తర్వాత ఇక్కడ అవ్వకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఒక డేలో ఒక 40-50 కిలోమీటర్స్ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ జర్నీ చేయాలంటే ఎంత తలప్రాణం తోక్కొస్తుంది. సో అట్లాంటివి లేకుండా ముందు చూపుతో చూస్తున్నారు. బట్ పూర్తి స్థాయిగా అయితే కానీ ఎవరికి అర్థం కాదు. అప్పట్లో ఐటీ డెవలప్ చేసినప్పుడు కూడా ఇదేం తిండి పెడుతుందా, రైతులు కదా తిండి పెట్టేదని కూడా చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా విమర్శించారు, తర్వాత ముక్కును వేలేసుకున్నారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుందేమో, లెట్ us వెయిట్ అండ్ సీ.